నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో FPO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు యంత్రాల బ్యాంక్ కస్టమ్ హియరింగ్ సెంటర్ ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావటం వల్ల సాగు ఖర్చులు తగ్గటంతో పాటు వ్యవసాయ పనులు వేగవంతంగా పూర్తవుతాయని తెలిపారు. చిన్న సన్నకారు రైతులు ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కస్టమ్ హియరింగ్ సెంటర్ ద్వారా తక్కువ అద్దెకు యంత్రాలను పొందడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కస్టమ్ హియరింగ్ సెంటర్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ వివిధ యంత్రాలను ఎమ్మెల్యే పరిశీలించి వాటి వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం లెగిస్తే మొట్టమొదటి ఏ కార్యక్రమం చేసిన కూటమి ప్రభుత్వంలో అది రైతన్నలకి సంబంధించిన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అది ఈరోజు రైతుల పట్ల, రైతు కుటుంబాల పట్ల, రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తుంది. మన గ్రామాల్లో ఒక మాట అంటారు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడక్కర్లేదో ఒక మెతుకు తీసి చూస్తే చాలు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు కళ్ళతో చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు అడిగితే తెలుస్తుంది కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో లేదు. ఇందాక మా పెద్దలు సూరజ్ మోహన్ గారు చెప్పినట్టు బాగేవి మొరిగేవి మొరుగుతూనే ఉంటాయి. మన అభివృద్ధి పనుల్లో మనం ముందుకు వెళ్ళడమే మనం ప్రజలకు చేసే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం, వారికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం. ఈరోజు ఎవరో బుర్ర చూస్తున్నారని మనం బుర్ర కడుక్కునే టైంలో 5 సంవత్సరాలు బుర్ర కలుపుకోవడానికి సరిపోతుందండి. మనం ఏం చేస్తున్నామో కళ్ళకి కనిపిస్తున్నాయి, దానికి లబ్ధిదారులు ఉన్నారు, ప్రజలకు తెలుస్తున్నాయి. మాకే వాళ్ళు బాగా మనం పని చేసుకుందాం. అయితే ఈరోజు ఈ 2 సంవత్సరాలు పలాస నియోజకవర్గానికి చేసిన పనిలో నా ఒకదానికి ఎటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు మీరు నా పెద్దలు కానీ, ముందున్న పెద్దలు కానీ ఏదైతే ఎన్నికల్లో ప్రతి చేతికి నీరు అందిస్తామన్న మాటని, ప్రతి చేతికి పని అందిస్తామన్న మాటని ఈరోజు నాతో పాటు అహర్నిశలు కృషి చేస్తున్న ఉన్న పెద్దలందరికీ కూడా ఈ పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి వాళ్ళందరూ కూడా కారణం. వారు కూడా నిజంగా ఎంతో రుణపడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక మనిషి కాదు, 10 మంది ఆ బాధ్యతని పంచుకొని చేసినప్పుడే ఆ బాధ్యత మరింత మంచిగా ప్రజలకు వెళ్తుంది. ఈరోజు పలాస నియోజకవర్గం కానివ్వండి, మరి ముఖ్యంగా 3 మండలాల మున్సిపాలిటీ కానివ్వండి, ఎక్కడికెక్కడ ఆ మండల పెద్దలు బాధ్యత తీసుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా వారి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఈరోజు 2 సంవత్సరాలు ఒక్క మాట కూడా కాకుండా, ఎందుకంటే మన దగ్గర పథకాలు తీసుకుంటూ కూడా మాట్లాడడం వల్ల ఎంతో మంది ఈరోజు బాగుతూనే ఉన్నారు. అది ఆ పార్టీ బుద్ధి. వాళ్ళు మనేమి అనలేమంటే సామెత అంటారు కదండి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకంతా రాలిపోవు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ప్రభుత్వం ఈరోజు 5 సంవత్సరాలు ఒక చుక్క వంశధారని తీసుకురాలని అసమర్థ మాజీ మంత్రి గారు ఈరోజు వంశధారని తీసుకొని ఆ నీటి పంటలు పండించుకున్న రైతుల్లోని తెలుగుదేశం కుటుంబాలే లేవండి, అన్ని పార్టీల కుటుంబాలు ఉన్నాయి. వారి మాటలు వారి విన్నతకే వదిలిపెడుతున్నాం, అంతేగాని మేము పట్టించుకోలేదు. చాలా సంతృప్తిగా ఉంది. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో, ముందున్న పెద్దలందరి సహకారంతో, ముఖ్యంగా బాధ్యతని 100% నెరవేర్చే ఆడపిల్లలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 30% ఎందుకు ఇస్తున్నారంటే ఒక మాట, ఒక బాధ్యత తీసుకుంటే ఆడపిల్లలు ఎలా పనిచేస్తారో ఆయనకు తెలుసు. ఈరోజు సుజాత మాట్లాడినా, మరి మా సోదరులు చంద్రబాబు గారు కానీ, ఉన్న పెద్దలందరూ కానీ, పద్మారాయణ కానీ, భారతీయ గారు ఎవరు చేసినా ఒక పని తీసుకుంటే ఆ పని పూర్తి చేసి వారు ముందుకు వెళ్తున్నారు. అది ఆడపిల్లలకి వాళ్ళకి ఇచ్చిన బాధ్యత పట్ల ఒక కార్యక్రమం. ఈరోజు అందరినీ కలుపుకుంటూ పోయి మా అందరి తాలూకా లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాలు ఎవరైతే ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా రైతులు, అలాగే యువత, అలాగే మహిళలు, ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏదైతే నమ్మకం కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని 2 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి బాధ్యత
శ్రీకాకుళంలో ఒక మంచి అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది. అయితే మనకు కావాల్సింది మనం చేస్తున్న మంచిని మనం చెప్పగలగాలి. ఈరోజు ఇందాక